వృద్ధులైనటువంటి తమని బూతులు తిట్టిందని రావణ్య మాకు సంబంధమే లేదంటున్నారు తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చారు రాజ్ తరుణ్ తండ్రి బసవరాజ్ గారు. తన తల్లి కూడా కొంత రాజ్యలక్ష్మి అనారోగ్య బారిన పడినట్టు తెలుస్తోంది. బసవరాజ్ గారు మనకు ఆన్లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ బసవరాజ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. రైట్, నమస్కారం. నా పేరు మనోజ్ అండి. నమస్తే. నమస్తే. రైట్, ఇక్కడ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? నాకు పర్వాలేదు, నా మిస్సెస్ హెల్త్ బాగాలేదు సార్. ఓకే, అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ రోజు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నం ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాతే. ఓకే, ఎలా ఉంది మీ ఆవిడకి? ఎలా ఉంది? ఇప్పుడు పడుకున్నారు. ఓకే, నైట్ అంతా నిద్ర లేదు. ఓకే, అంటే ఇంకా ఇదే ఇష్యూ కొనసాగుతోంది? ఇంకా ఇదే ఇష్యూ కొనసాగుతుంది సార్. ఓకే సార్, ఫర్ ద ఫస్ట్ టైం మీరు అందుబాటులోకి వచ్చారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, డైరెక్ట్గా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. బిఫోర్ దాట్ ఒకసారి ఆ రోజు ఏం జరిగింది చెప్తారా? ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అని మీరు రాజ్ తరుణ్ విల్లా దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో రాజ్ తరుణ్ విల్లా అనాలా, లావణ్య విల్లా అనాలా, మీరే క్లారిటీ ఇవ్వండి దాని గురించి కూడా. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఇది 1000% రాజ్ తరుణ్ విల్లా. ఓకే, రాజ్ తరుణ్ కష్టపడి 3-4 సినిమాలు చేసి ఆ సినిమాలకి రావాల్సిన రెమ్యూనరేషన్ తోటి ఇల్లు తీసుకున్నాడు. ఇది 1000% రాజ్ తరుణ్ విల్లా సార్. కాకపోతే మా అబ్బాయి ఇంటికి వద్దామని చెప్పి మేము వచ్చాం. ఓకే, వచ్చేటప్పుడు ఇంట్లోకి వద్దామని అనుకుంటే ఆ రోజు ఇంట్లో మీ అబ్బాయి ఎక్కడ లేడే? మీ అబ్బాయి ఎక్కడ లేడే? లావణ్య ఉంది, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మరి? లావణ్య మా అబ్బాయి షూటింగ్ లో ఉన్నాడు సార్, బిజీగా ఉన్నాడు. ఓకే, షూటింగ్ లో ఆడాడులో ఉన్నాడు. వాడిని మామూలుగా మేము వచ్చాం అనమాట. అంటే మా ఇంటికి మాకేంటంటే బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఇంట్లోంచి రాజస్థాన్ బయటకు వచ్చాక రాజస్థాన్ రెంటెడ్ హౌస్, మేము రెంటెడ్ హౌస్, ఈ ఎక్స్పెండిచర్ బర్డెన్, అతని తాలూకా సినిమాలు అవి కూడా ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే బెటర్. మనకి సొంత ఇల్లు ఉంది కదా, మన ఇంట్లో మనం ఉందాం అనుకునే ఉద్దేశంతో మేము వచ్చాం. వచ్చి ఇంట్లో ఉందాం, చూద్దాం. తర్వాత ఇల్లు కూడా ఎలా ఉందో ఏంటో తెలియదు. రకరకాల మాటలు వింటున్నాం, రకరకాలుగా ఏవో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి వింటున్నాం. రాజ్ తరుణ్ ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నాయనంటే ఆ బ్యాడ్ నేమ్ రాజ్ తరుణ్కి, రాజ్ తరుణ్ మీద ప్రెషర్స్ వస్తున్నాయి, మాకు తెలుసు ప్రెషర్స్ వస్తున్నాయి. ఇదంతా చూసి ఏంటంటే మన ఇంటికి మనం వెళ్దాం అని చెప్పి బయలుదేరి మేము వచ్చాం సార్. వచ్చినప్పుడు రాగానే లోపల కూర్చున్నాం సోఫాలో. కూర్చున్నప్పుడు మాకు ఆ టైంలో ఏంటంటే ఇదంతా చూడగానే అసలే టెన్షన్తో ఉన్నాం. ఇవన్నీ చూడగానే ఏంటి ఈ ఇల్లు వాతావరణం ఇవన్నీ మన ఇంట్లో మనం ఉండాల్సింది, మనకేంటి పరిస్థితి, మనకి ఈ పరిస్థితి రావడం ఏంటి, ఇలా రకరకాలుగా ఆలోచించేసి అసలే హెల్త్లు బాగాలేదేమో సోఫాలు అలా కుప్పకూలిపోయాం. ఫస్ట్ 5 minutes మాకు ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అనుకోవట్లేదు కానీ ఆల్మోస్ట్ ఆ టైప్ లో అయిపోయాం. తర్వాత మాకు ఎప్పుడు మళ్ళీ అలర్ట్ అయ్యామంటే లావణ్య వచ్చి ఈ సామాన్లు అన్ని కూడా బయటకు విసిరేసాం. మా ఇంట్లో మా సామాన్లు, సూట్ కేసు, ఇవన్నీ బ్యాగులు అవి బయటకు విసిరేసి మమ్మల్ని కూడా బయటకు వెళ్ళిపోమని. అంటే ఫిజికల్ గా హ్యాండిల్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ అంత పరిస్థితి అయింది. అప్పుడు మేము బయటకు వచ్చాం, సామాన్లు అన్ని బయట ఉన్నాయి. ఆ సెక్యూరిటీ తోటేమో ఈ సామాన్ తీసుకెళ్లి కమ్యూనిటీ గేట్ అవతల ఇస్త్రీమని చెప్పింది. అంటే బసవరాజు గారు ఆ రోజు అక్కడికి వెళ్ళింది, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళాలనుకున్నారు. ఓకే, మీరు మీ సతీమణి అంటే మీ ఇద్దరు మాత్రమే వెళ్ళారా? మీ కొడుకు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఇంకెవరితో వెళ్ళారా? చాలా మంది మీతో పాటు ఇక్కడ వచ్చినట్టు కనబడుతుంది. చాలా మంది అంటే మాకు హెల్ప్ చేయడానికి కేర్ టేకర్స్ అని తీసుకెళ్ళాం సార్. నాకు హెల్ప్ చేయాలి, నేను వెళ్ళాను, నా మిస్సెస్ హెల్త్ బాగాలేదు, కొంచెం హెల్ప్ తీసుకోవడానికి ఇంట్లో కూడా హెల్పర్స్ ఉంటారు, కేర్ టేకర్స్. అలాగే వాళ్ళని తీసుకొచ్చాను. మీతో పాటు ఆ రోజు అక్కడికి వచ్చింది ఎవరు? లేడీస్ అండి, కేర్ టేకర్స్. ఓకే, ఎవరు వాళ్ళ పేర్లు చెప్తారా మీరు? పేర్లు కరెక్ట్ గా అంటే రెగ్యులర్ గా మీతో పాటు మీ కేర్ టేకర్ గా ఉన్న వాళ్ళే కానీ ఎవరు అన్నోటిస్డ్ పర్సన్స్ ఎవరైతే రాలేదు, మీ డైరెక్షన్ అయితే ఎవరు రాలేదు ఇంకా అక్కడికి? అవునవును సార్, బయట వాళ్ళు ఎవరు రాలేదు. ఓకే, వాళ్ళ అమ్మ అని పని చేయించుకోవడం చెప్తే పేర్లు గట్టిగా నాకు గుర్తుండలేదు. ఓకే, డైరెక్ట్ గా వెళ్ళి అడిగారా? ఇప్పుడు నేను నా ఇంట్లో ఉంటాను, ఇక్కడ నుంచి మీరు ఎవరు అని క్వశ్చన్ చేశారా మీరు? అసలు ఏం లేదు, వెళ్ళగానే
ఆ సోఫాలో కూర్చున్నాం. లోపల ఫస్ట్ ఎంట్రన్స్ రూమ్ లో సోఫాలో కూర్చున్నాం. ఉమ్, కూర్చొని చెప్పాను కదా, ఒక కొంతసేపు మాకు ఉద్వేగంలో ఫీల్ అయ్యి ఉమ్, అసలు ఏంటి అన్నది ఒక మూడ్లోకి వెళ్ళిపోయాం. ఉమ్, బ్లాంక్ మైండ్ అయిపోయింది. ఉమ్, తర్వాత 5 minutes తర్వాత మాకు అలర్ట్ అయింది. ఎప్పుడంటే లావణ్య వచ్చి ఈ సామాన్లన్నీ బయట ఇసిరేస్తుంది. ఉమ్. ఇంకా ఫస్ట్ మీరు మాటలు వెళ్ళగానే ఏం లేవు మీరు సార్, ఫస్ట్ బయట వెళ్ళగానే డోర్ నాక్ చేయడం లేదంటే బెల్ రింగ్ చేయడం చేసి ఉంటారు. ఎవరు మిమ్మల్ని లోపల అనుమతించింది? ఎవరు? తలుపు తీస్తుంది. ఓకే, తీసుంటే వెళ్ళి కూర్చున్నాం. ఓకే. మీరు వెళ్ళే సమయానికి ఆ ఇంట్లో అంటే ఎవరు అబ్జర్వ్ చేయలేదు మీరు వెళ్ళి కూర్చున్నది? ఆహా, లేదు సార్. ఓకే. తర్వాత లావణ్య వచ్చి డైరెక్ట్గా సామాన్లు బయట పడేసింది అంటున్నారు అయితే మీరు? బయట పడేస్తుంది. ఓకే. సో ఆ సమయంలో బయటపడేసిన తర్వాత చాలా మంది అక్కడ గుమికూడారు. ఆ సొసైటీ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మీతో పాటు ఒక 10 మంది మహిళలు కూడా వచ్చారు, వారిపైన దాడి చేయబోయారని చెప్పి లావణ్య ఏకంగా ఆ వీడియోలో కూడా చెప్తోంది. మీరు అక్కడ లైవ్ నుంచి ఆర్టీ అందుబాటులో లేదు ఉన్నప్పుడు సార్, కూడా? లేదు సార్, లేదు సార్, లేదు సార్, అటువంటిది ఏం లేదు సార్. ఓకే. అటువంటిది ఏమీ లేదు సార్. మాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవు, మాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు సార్. మేము వచ్చాం, మా బాధ కొద్దీ మేము వచ్చాం. బయటకి విసిరేస్తే ఇంకేం చేయాలి? నేను ఆ వీల్ చైర్ లో కూర్చున్నాను. నా మిస్సెస్ ఇక్కడ అక్కడ గట్ల మీద కూర్చుంది. చాలాసేపు అలాగే కూర్చున్నాం. ఓకే. తర్వాత ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు కుర్చీ ఏదో తెచ్చి వేస్తే నా మిస్సెస్ ఆ కుర్చీలో కూర్చుంది. వాళ్ళే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మంచి నీళ్ళు లేదా ఏవో తీసుకొని, తాను ఏమాత్రం ఒక వాటర్ తాగుతారని కానీ ఏం లేదు. వాష్రూమ్ కూడా అలౌ చేయలేదు. వాష్రూమ్ కూడా బయటికి ఎక్కడిగా నేను వెళ్ళిపోయాను. నా మిసెస్ కి వాళ్ళెవరు పక్క ఉన్న వాళ్ళు హెల్ప్ చేశారు. అది చాలా రాత్రి వరకు అక్కడే కూర్చున్నాను. ఓకే. సో రాజ్ తరుణ్ ఎక్కడ రాత్రి కనపడడం లేదు? రాజ్ తరుణ్ ప్రజెంట్ ఎక్కడున్నారు? రాజ్ తరుణ్ గురించే అంత క్వశ్చన్ రైజ్ అవుతోంది ఇప్పుడు. అంటే మిమ్మల్ని ఏకంగా పేరెంట్స్ ని బాధించి బయట కూర్చోబెట్టి దాదాపుగా మీ పైన దాడి చేయబోయిందని మీరు అంటున్నారు కాబట్టి, తల్లిదండ్రుల పైన ఇంత స్థాయిలో ఒక వ్యక్తి దాడి చేసేంత వరకు వచ్చిందని అంటే రాజ్ తరుణ్ పట్టింపు లేదనా? రాజ్ తరుణ్ ఎందుకు రావడం లేదు? అతను షూటింగ్ లో ఉన్నాడు సార్. ఆ షెడ్యూల్స్ అవి ఉంటాయి, ఒకవేళ బ్రేక్ చేసుకుని వస్తే మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని అతను బిజీలో హడావిడిలో అతను ఉన్నాడు. మేమేంటంటే అతన్ని ఇబ్బంది